సినిమా రంగంలో రాణించాలనే కల చాలా మందికి ఉంటుంది. కానీ ఆ కలను నిజం చేసుకునే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి విజయాన్ని అందుకునేవారు మాత్రం కొందరే. అలాంటి వారిలో భాగ్యశ్రీ బోర్సే ఒకరు. అఖిల అక్కినేని సరసన నటించిన లెనిన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ప్రస్తుతం ఈ పూణే భామ టాలీవుడ్ లో సరికొత్త సంచలనంగా మారింది. ఇటీవలే ఓ కాలేజ్ విద్యార్థులతో నిర్వహించిన టాక్ షోలో పాల్గొన్న భాగ్యశ్రీ తన సినీ ప్రయాణం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలతో పాటు తాను ఎదుర్కొన్న కష్టాలను పంచుకున్నారు. తనకు నటనపై ఉన్న అమితమైన ఆసక్తే చిత్రసీమ వైపు అడుగులు వేయడానికి కారణమైందని భాగ్యశ్రీ తెలిపారు. అయితే ఈ నిర్ణయాన్ని ప్రారంభంలో తమ కుటుంబ సభ్యులెవ్వరూ అంగీకరించలేదని వెల్లడించారు. జీవితంలో మనం తీసుకునే నిర్ణయాల విషయంలో మన మనస్సాక్షికి జవాబుదారీగా ఉండాలి. రాజీ పడితే తర్వాత మనమే పశ్చాత్తాపపడాల్సి వస్తుంది అని అన్నారు. అందుకే నా ఆశయాన్ని ముందుగా అమ్మకు ఫోన్ చేసి చెప్పాను. కానీ అమ్మ వెంటనే వద్దు అని తెగేసి చెప్పేసిందట. ఆ తర్వాత నాన్నకు ఫోన్ చేస్తే అమ్మ వద్దన్న పని నువ్వు ఎలా చేస్తావు అని ప్రశ్నించారట. కనీసం అక్క అయినా నాకు మద్దతుగా నిలుస్తుందనే ఆశతో అమ్మకు ఫోన్ చేస్తే అమ్మ నాన్నల మాట వినాల్సిందే అని చెప్పిందట. ఇలా ఇంట్లో ప్రతి ఒక్కరూ నా నిర్ణయానికి నో చెప్పారు అని భాగ్యశ్రీ గుర్తు చేసుకున్నారు. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా నటనపై ఉన్న ఆసక్తితో ఆడిషన్స్ కు వెళ్లడం ప్రారంభించారని ఆమె తెలిపారు. తాను ఆడిషన్స్ ఇవ్వడం మొదలు పెట్టగానే ఇంట్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయట. తన నిర్ణయం నచ్చక వారి అమ్మ 6 నెలల పాటు తనతో మాట్లాడలేదని చెప్పారు. అంతటితో ఆగకుండా తనను వాట్సాప్ లో కూడా బ్లాక్ చేశారట. ఈ విషయాలు ఇప్పుడు నవ్వుతూ చెప్తున్నప్పటికీ ఆ సమయంలో తాను తీవ్ర మానసిక వేదనను అనుభవించానని భాగ్యశ్రీ తొలి రోజుల సంఘర్షణను గుర్తు చేసుకున్నారు. సాధారణంగా ప్రతి తల్లిదండ్రులకు సినిమా రంగం పట్ల కొన్ని భయాలు, సందేహాలు ఉండడం సహజమే అని, అందుకే వారు ప్రారంభంలో తన నిర్ణయాన్ని వ్యతిరేకించారని ఆమె అభిప్రాయపడ్డారు. కుటుంబ సభ్యుల నిరాకరణను అధిగమించి చిత్రసీమలోకి అడుగుపెట్టిన భాగ్యశ్రీ బోర్సే మాస్ మహారాజా రవితేజ సరసన నటించిన మిస్టర్ బచ్చన్ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే తన అందం, అభినయంతో కుర్రకారును ఆకట్టుకున్న ఈ భామ ఆ తర్వాత వరుస అవకాశాలను సొంతం చేసుకున్నారు. విజయ్ దేవరకొండతో కింగ్డమ్, రామ్ పోతినేనితో ఆంధ్ర కింగ్ తాలూకా, దుల్కర్ సల్మాన్ తో కాంతా వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో భాగమైన భాగ్యశ్రీకి అఖిల అక్కినేని సరసన నటించిన లెనిన్ కెరియర్ లోనే మైల్ రాయిగా నిలిచింది. ఈ చిత్రంలో భారతీ పాత్రలో ఆమె కనబరిచిన నటన, హావభావాలు, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకుల నుంచి కూడా ఆమె నటనకు ప్రశంసలు లభించాయి. దీంతో భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత డిమాండ్ ఉన్న యువ కథానాయికలలో ఒకరిగా నిలిచారు.